మా సుధీర్ అన్న డీటెయిల్ గా చెప్పాడు, కృష్ణారావు గారు చెప్పారు, మా సబితక్క చెప్పింది. నేను ఒకటే మేము కోరుతున్నాం, నువ్వు ఎస్టీపీలు కట్టి మురికి నీరు రాకుండా చెయ్యి. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి పైప్ లైన్ వేసి గోదావరి నీళ్లను మూసీలో ప్రవహింపచేయి. ఆల్రెడీ మేము కాళేశ్వరం కట్టినాం. పక్కనే కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పైప్ లైన్ వేసి ఆ గోదావరి నీళ్లు మూసీలో వదిలేయి, స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రవహిస్తాయి. మూసీలోకి మురికిపోకుండా చేయి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఎస్టీపీలు కట్టు, దానికి మేము సపోర్ట్ చేస్తాం. యు డూ మూసీ మురికి పాలదోరడానికి నువ్వు ఏం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది, హైదరాబాద్ ప్రజలు సహకరిస్తారు, మా ఎంపీఆర్ కూడా సహకరిస్తారు. కానీ నువ్వు మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ గాంధీజీ గారు నువ్వు కడతా అంటున్నది ఏంది? బాపు ఘాట్ కడతా అంటున్నావు. బాపు ఘాట్ ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసా మూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే, ఈ అపార్ట్మెంట్ అంటే, ఒక ఇల్లు అంటే ఇటుకలు కావచ్చు. నువ్వు జేసీబీతో కూల్చే ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక మధ్యతరగతి వాళ్లకు, ఒక పేద వాళ్లకు అది జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు. జీవితకాల కష్టం, జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా, రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదేవిధంగా తల్లిదండ్రులు ఎంత ఆందోళన ఉంటారో అర్థమవుతుంది. నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల పరిస్థితి ఏంది, ఈ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. రేపు లీగల్ గా ఎందుకంటున్నా అంటే, ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే.